నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. రైతు రుణమాఫీ సాధన సమితి అధ్యక్షుడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రైతు రుణమాఫీ రిలే నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రేస్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గట్కేసర్లో 1189 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ ఇస్తామని, గద్దెనెక్కితే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందని, అదే కాలంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా రుణమాఫీ కాలేదన్నారు. ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల కోసం పట్టించుకుని రుణమాఫీ అయ్యే విధంగా సహాయపడాలని అన్నారు. ఈ రోజు దీక్షలో కూర్చున్న గణపురం రైతులు వేముల సాయి గౌడ్, బొక్క రవీందర్ రెడ్డి, కట్ట ఉపేందర్ రెడ్డి, చింతల భాస్కర్ రెడ్డి, బోనా కుర్తే అర్జున్, చామకూర సత్యనారాయణ రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మైపాల్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మారం లక్ష్మారెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి, సాయిరెడ్డి, బొక్క సురేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బచ్చు నాగేష్ కుమార్ గుప్తా, గడ్డల సంజీవరెడ్డి, ఎర్రుల మురళి ఆనంద్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల పంట రుణాలు వెంటనే రైతుల ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, సాధిద్దాం రైతుల రుణమాఫీ సాధిద్దాం. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. రైతుల రుణమాఫీ వెంటనే, మాఫీ వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రాజ్యం లేదు, భోజనం లేదు. జై జవాన్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జవాన్, జై కిసాన్, జై. రాజ్యం లేదు, భోజనం లేదు. రాజ్యం లేదు, భోజనం లేదు. మాఫీ చేయాలి, మాఫీ చేయాలి. అయితే లోపలికి తీసుకోపోయి ఏర్పరచుకొని అందులో భాగమైన కార్యక్రమాల్లో రిలే నిరాహార దీక్ష 7వ రోజు కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో బాగానే అంబేద్కర్ గారికి ఈ యొక్క విన్నపం చేసుకోవడం జరుగుతుంది. గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యం ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్కి తెలియపరచుకోవడం కోసం ఈరోజు ఈ యొక్క మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రైతుల పంట రుణాలు మాఫీ కానందున మేమంతా గట్కేసర్ ఉమ్మడి మండల రైతులమంతా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రభుత్వం ఏదైతే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దె మీదకి ఎక్కినటువంటి ప్రభుత్వాలు గడుస్తూ 21 నెల గడిచిపోయినా కానీ ఇక్కడ మన గట్కేసర్ ఉమ్మడి మండల రైతులకు ఏ ఒక్కరికి రుణమాఫీ కానందున మేమంతా గట్కేసర్ మండల రైతులమంతా ఒక ఉమ్మడి రుణమాఫీ సాధన సమితి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సమితికి కన్వీనర్గా గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో మేమంతా కమిటీ సభ్యులంగా ఈ గట్కేసర్ మండలంలో హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు ఎదురుగా రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఇలా 7వ రోజు
నిన్న కానీ మొన్న కానీ గత 5 రోజుల నుంచి వివిధ పార్టీల నాయకులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ యొక్క దీక్ష సంఘీభావం తెలపడం జరిగింది. మేము అడగని లీడర్ లేడు, పోనీ ఆఫీసు లేదు. మాకు రుణమాఫీ కానందున రాజ్యాంగం ప్రకారము ఏదైతే నాయకులు రాజ్యాంగానికి నిస్వార్థంగా పనిచేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాయకులు ఈరోజు స్వార్థంగా వారి వారి జిల్లాలకు, వారి వారి మండలాలకే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ స్వార్థంగా వాళ్ళకే రుణమాఫీ తీసుకోపోయారు. నిస్వార్థంగా పనిచేస్తా అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రమాణం చేసి ఈరోజు దాన్ని తుంగలో తొక్కినటువంటి నాయకులు ఇకనైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ యొక్క నాయకులను నిధుల మేల్కొల్పి మీరు నా రాజ్యాంగం మీద ఏదైతే ప్రమాణం చేసి మీరు అధికారంలోకి వచ్చిరో దాన్ని రాజ్యాంగాన్ని అమలు చేస్తలేరని చెప్పి మీ ద్వారానన్నా గవర్నమెంట్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రుల గారికి కూడా అంబేద్కర్ గారి ద్వారానే వాళ్ళని మేలుకొల్పి మాకు రుణమాఫీ రానటువంటి రైతులకు అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా రుణమాఫీ వచ్చేంత వరకు ఈ రిలే నిరాదీక్షలు కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రైతు సోదరులం అంతా ఐక్యంగా పోరాడుతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న గట్కేసర్ ఉమ్మడి మండలంలో గత 6 రోజులుగా ఈరోజు 7వ రోజు ఉమ్మడి మండలం ఉన్న రైతులు జేఏసీగా ఏర్పడి, అంటే రాష్ట్రంలో కొత్తలో కొత్త అయినా కొన్ని జిల్లాలలో, కొన్ని మండలాల్లో సగమైన వచ్చినాయి. కానీ మా జిల్లాలోని మా గట్కేసర్ మండలం ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదని చెప్పి రైతు రుణమాఫీ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గతంలో నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా పని కాలేదని చెప్పి రిలే నిరాదీక్షలు సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం వీళ్ళు అధికారులు స్పందిస్తలేరు, నాయకులు స్పందిస్తలేరని చెప్పి, ప్రజాప్రతినిధులు స్పందిస్తలేరని చెప్పి ఆ వినతి పత్రం ద్వారా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాను. నిజంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో రైతు సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు తీసుకోవద్దన్నందుకు జేఏసీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు నిజంగా చూస్తూ ఉంటాము. ఈరోజు నిత్య జీవితం అంటే రోజు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మోసపోయేది అవ్వడం అంటే అది రైతు మాత్రమే. ఎందుకంటే రైతుని అన్ని రకాలుగా హామీలు ఇచ్చుకుంటూ మేము ప్రతి ఒక్కటి మేము ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. గత సంఘటనలు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్న కేసీఆర్ చేయలేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు మీరు December 8 వరకు తీసుకున్న వాళ్ళు ₹2,00,000 రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చేయలేదు. అంటే ఇట్లా రైతులు అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత రైతులను మోసం చేసిన ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ రైతులని అంటే సహాయపడి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఏ ప్రభుత్వం కూడా రాలేదు. ముఖ్యంగా రైతు పండించిన పంటలు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రమే దేశంలో నెంబర్ 1 పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆత్మహత్యల్లో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా రైతులు ముందుకు రావాలి. ముఖ్యంగా ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఇది రుణమాఫీ విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా అందరూ దీంట్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇది ఒక వివక్ష చూపించినట్టు గట్కేసర్ ప్రాంతాన్ని రైతులకు రుణమాఫీ చేయకపోవడం దురదృష్టకరం. ఇక్కడైనా సోయి తెచ్చుకొని కొంతమంది అధికారులు కూడా నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధులుగా మేమే గొప్పలమని చెప్పుకుంటున్న కొంతమంది నాయకులకు, అధికార పార్టీ నాయకులకు కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా, కనీసం స్పందించి అంటే దాదాపు 1,200 మంది రైతుల గోసని పట్టించుకొని సమస్య పరిష్కారం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.